కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయి నెల రోజులు అవుతున్నా మేడిగడ్డ విషయంలో ఏ ఒక్కరిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ప్రభుత్వము మేడిగడ్డ ప్రాజెక్టుల యొక్క పిల్లల కుంగిపోవడము, బ్యారేజీ వంగిపోవడము, పిల్లలు పగలడం, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఏదైతే విషయాలు బయటికి వచ్చాయో అది మేడిగడ్డ ప్రాజెక్టు వరకు మాత్రమే కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి అది వరం కాదు, ఉదిబండగా మారిందని చెప్పి అన్ని పార్టీలు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా వారు కూడా విరుచుకుపడ్డారు. కాళేశ్వరము బీఆర్ఎస్ సర్కారులో అదొక స్కామేశ్వరంగా మారిందని, నిర్వహణ భారంతో ప్రాజెక్టు మొత్తం అది భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిందని, ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం జరిగిందని ఆనాడు పార్టీలన్నీ కూడా విమర్శించడము, ప్రాజెక్టు పరిధి అన్నారము మేడిగడ్డ బ్యారేజీలు సంబంధించిన పిల్లర్లు కూడడం ఏతుందో అది అవినీతికి తెరలేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ చొరవతోని వెంటనే యుద్ధ ప్రాతిపదికన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాయటము, ఒక బృందంగా వచ్చి ప్రాథమికమైనటువంటి నివేదికను కూడా సమర్పించడం జరిగింది. అందులో అనేకమైనటువంటి తప్పిదాలు, పొరపాట్లు, వాస్తవంగా ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపం అనేటువంటిది ప్రైమా ఫేసిగా ఆ యొక్క నివేదికను డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడా కఠినంగా వివరించలేదని, ప్లానింగ్ కూడా చేసింది ఒకటి చెప్పింది ఒకటని, డిజైన్ ఆ విధంగా జరగలేదని, కుంగిన 7వ బ్లాక్ మరమ్మతు చేయడం కుదరదు, మొత్తం బ్లాక్ ను పునాదుల నుంచి పునర్నిర్మించాలని కూడా సూచించడం జరిగింది. ఒకవేళ నిర్మాణం అంతా కూడా మొత్తంగా ఇదే విధంగా జరిగి ఉన్నట్టయితే ఇతర బ్లాకులు కూడా ఇది ప్రమాదం సంభవించే ఆస్కారం ఉందని, పూర్తిగా డిజైన్ నుంచి మొదలుకుంటే ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అంతా కూడా మరి తప్పిదాలుగా కొనసాగిందని, కాబట్టి ఈ జరిగినటువంటి ఉదంతం వల్ల పరీక్షలు, అధ్యయనాలు మరి నిర్వహించలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా అందిస్తే గానీ ఒక డీటెయిల్డ్ ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 యాక్ట్ మేరకు మరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందని, కాబట్టి వెంటనే పూర్తి స్థాయి విచారణ కోసం కూడా ప్రభుత్వం తమ దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరితే ఏదో తూతు మంత్రంగా మొక్కుబడిగా కొన్ని అంశాల మీదనే వారు, అది కూడా గడువు ముగిసిన తర్వాత స్పందించి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి అధికారులు తమ తప్పిబాలను కప్పిపుచ్చుకునే దానికి చేసినటువంటి నాటకీయంగా ఏ రకంగా మరి జరిగిందో మొత్తం